హాయ్ బాబాయ్స్, ఎలా ఉన్నారు అందరు కులాసా? చూడండి, మనం ఇప్పుడే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. ఇలా ప్రతి ఆఫీసుకి అన్ని చోట్ల తిరిగి మనం ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. అదేంటి అంటే అసలుకి ఎక్కడెక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. సో ఈ రోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే అసలుకి నేను మొన్న చెప్పా అకౌంటెంట్ జాబ్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి. సో మీరేం చేయాలి అంటే మీకు అకౌంటెంట్గా ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు కనుక చేయాల్సింది ఏంటి అంటే మీరు కోర్స్ నేర్చుకోవాలా లేదా చెప్తా చూడండి. అయితే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు విజిట్ వీసా మీద కానీ లేకపోతే ఫోన్ వీసా మీద వచ్చి ఇక్కడ కోర్స్ బదులు ఇంటర్న్షిప్ చేస్తే చాలా బెటర్ అన్నారు. అంటే మీరు ఏదైనా చేయండి, ఏ వీసాతో అయినా రండి, అది ఏ స్కిల్ జాబ్ అయినా సరే మీకు ఫస్ట్లో మీకు శాలరీ లేకుండా బేసిక్ ఇచ్చి మీకు ఇంటర్న్షిప్ చేయడానికి ఒప్పుకుంటారంట. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాను అనమాట. సో మీ అందరికి తెలియజేస్తుంది ఏంటంటే ఎవరైనా ఇక్కడ కొత్తగా వస్తే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ట్రై చేయండి, లేకపోతే ఇండియాలో అయినా ఇంటర్న్షిప్ చేసి నాలెడ్జ్ తెచ్చుకోండి. మీకు స్టైఫెండ్ ఇస్తారనమాట. అది అకౌంట్స్ అయినా అవనివ్వండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అయినా అవనివ్వండి, దేంట్లో అయినా సరే మీకు కోర్స్ నేర్చుకోవడం కష్టం అయితే ఇంటర్న్షిప్లో లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఇంకో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఇన్ దుబాయ్. ఇప్పుడే మనది జాబ్ అయితే అయిపోయింది. చిన్నగా ప్రతిరోజు ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ త్వరగా గ్రోత్ అవ్వాలన్నమాట. మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.